హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోడమస్ రూల్ చూసుకుందాం. ఇప్పుడు మన బోడమస్ రూల్ అనేది మ్యాథ్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం బోడమస్కి ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. BODMAS. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఇవన్నీ లైన్లోనే వాడాలి. ఒకవేళ బ్రాకెట్లు ఇవ్వకుండా ఓన్లీ ఇదే ఇచ్చారనుకోండి, ఓన్లీ 4 చేయాలి. DAMS డామ్స్ అనే రూల్ మాత్రమే చేయాలి. ఇక్కడ వరకు ఇస్తే లేదంటే మొత్తం ఇస్తే ఇది మొత్తం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ లైన్లోనే చేయాలా అంటే ఎస్, కంపల్సరీగా లైన్లోనే చేయాలి. ఒకవేళ మనకు బ్రాకెట్లు ఇవ్వకంటే ఈ 4 ఇస్తారు. ఒక్కొక్కసారి ఈ 4 ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి డివిజన్ ఇయ్యరు, ఒక్కొక్కసారి డివిజన్ ఇస్తారు. ఒక్కొక్కసారి మల్టిప్లికేషన్ ఇయ్యరు, ఒక్కొక్కసారి మల్టిప్లికేషన్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఎడిషన్ ఇయ్యరు, ఒక్కొక్కసారి ఎడిషన్ ఇస్తారు. సబ్స్ట్రాక్షన్ కూడా అంతే, ఒక్కొక్కసారి ఇయ్యరు, ఒక్కొక్కసారి ఇస్తారు. 4 ఒక్కొక్కసారి ఇస్తారు, 4లో ఏదైనా 3 ఇస్తారు, ఒకవేళ 2 కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఏమేమిటియో చూసుకుందాం. Brackets are of 4 types. Brackets are of 4 types. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ వచ్చేసి లైన్ బ్రాకెట్, అంటే మనకు ఓన్లీ లైనే ఉంటుంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. సెకండ్ సర్కిల్ బ్రాకెట్, అంటే మనకి సర్కిల్ కింద కనబడుతుంది హాఫ్ సర్కిల్స్. ఓపెన్ బ్రాకెట్ ఇంకా క్లోజ్ బ్రాకెట్, వీటినే సర్కిల్ బ్రాకెట్స్ అంటారు. ఇది సెకండ్ సాల్వ్ చేయాలి. థర్డ్ కర్లీ బ్రాకెట్, కర్లీ ఓపెన్ బ్రాకెట్, కర్లీ క్లోజ్ బ్రాకెట్, దీన్ని థర్డ్ సాల్వ్ చేయాలి, కర్లీ బ్రాకెట్ అనేది. ఫోర్త్ బ్రాకెట్ వచ్చేసి మనకి స్క్వేర్ బ్రాకెట్, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్, వీటిని ఫోర్త్ సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి సేమ్ బోడమస్ రూల్ లాగానే బ్రాకెట్స్ని కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ దీన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దీన్ని కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లైన్ బ్రాకెట్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సర్కిల్ బ్రాకెట్ని కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. థర్డ్ కర్లీ బ్రాకెట్ని కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనకి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా లైన్లోనే చేయాలంట. ఎస్, ఇవన్నీ కూడా లైన్లో చేయాలి. ఒక్కొక్కసారి ఇవంతా ఇస్తారు, ఒక్కొక్కసారి ఈ 3 ఇస్తారు, ఒక్కొక్కసారి ఈ 2 ఇస్తారు, ఒక్కొక్కసారి ఈ 2 ఇస్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తారు అన్నమాట.